నన్ను దాటిపోకుమా నజరేతువాడ నన్ను విడచిపోకుమా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప మరి ఎవరికి చోటే లేదయ్యా. ఈ అనుభవానికి రావాలి మనమంతా. నీవు తప్ప నాకెవరు లేరు, నా దిక్కు నీవే, నా సమస్తం నీవే, నా ఆధారం నీవే, నా ఆశ్రయం నీవే. నా శ్రమలో, నా కష్టములో, నా బరువులో, నా భారాల్లో నిన్నే ఆశ్రయిస్తున్నాను. దేవా కరుణించమని కన్నీటి ప్రార్థనతో కన్నీరు మున్నీరుగా మనం వినిపించడం మొదలు పెడితే యెహోషాపాతున వెంటనే సొల్యూషన్ దొరికిస్తుంది. ఇమ్మీడియట్ గా చూడండి, అద్భుతమైన విషయం ఈ భాగంలో మనం చదవగలిగితే. అతను ప్రార్థన చేశాడు. ఇమ్మీడియట్లీ వాట్ వాస్ హ్యాపెన్ హియర్. మనం తర్వాత చూస్తే ఇక్కడ వరుసనే నేను 7 పాయింట్లు మీకు చెప్తే 9వ పాయింట్ దేవాన్ని వారికి తిరిగి తెచ్చువా, 9వ పాయింట్ మాకు శక్తి చాలదు, 10వ పాయింట్ ఏమీ తోచదు, 11వ పాయింట్ నీవే మా దిక్కు అని ప్రార్థన చేయడం. 12వ పాయింట్ ఏంటో చూడండి. ఇక్కడ 14వ వచనం 3వ 4వ లైన్ లో మనం చదవగలిగితే ఇమ్మీడియట్ గా దేవుడు God has sent his prophet there. దేవుడు ఆయన యొక్క ప్రవక్తను పంపించాడు. A prophet came and prophesying here like this. చూడండి, యెహజీయేలు సమాజంలో ఉండను, యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతని ఇలాగ ప్రకటించను, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సంవత్సరమనగా ఈ గొప్ప సేవకుడికి మీరు భయపడకుడి, జయించుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. అందుకే ఇందాక నేను చెప్పాను, యుద్ధము యెహోవాదే. battle belongs to the Lord. అక్కడ దావీదు అన్నమాట. కనుక యుద్ధము ఎవరు జరిగిస్తారట? మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజను ఎక్కుడు మార్గం వచ్చేదరు. మీరు 20,000 అరణ్యము ముందున్న వాగు కొనేందుకు దగ్గర వారిని కనుగొందురు అన్నాడు. ఈ యుద్ధంలో మీరు పోరాడాల్సిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, యుద్ధ పంక్తులు తెచ్చి నిలబడి మీతో కోరుని యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదా వారు యెరూషలేము కాపురస్తులు యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన జవాబు వచ్చింది. మనం ప్రార్థన చేయాలే గాని, కన్నీరు కార్చాలే గాని, పోరాటం చేయాలే గాని, ఆయన సన్నిధిలో పాదాలు పట్టుకొని మనం అడగాలే గాని జవాబు ఎక్కడుంటుంది? ప్రక్కనే ఉంటుంది. ప్రక్కనే సొల్యూషన్ ప్రక్కనే ఉంటుంది. కానీ మనం తెలియదు కనుక మన ఆటంకాలు, అవరోధాలు, అడ్డులు, సమస్యలు, కష్టాల వలన కృంగిపోతూ నలిగిపోతూ మనం బిలబిల్లాడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ప్రక్కనే జవాబును మనకు సిద్ధపరిచి ఉంచుతాడు. అలాగే ప్రక్కనే ఉంది కదా, తీసేసుకుందాం అనుకుంటారు, కుదరదు. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, పోరాడాలి, కన్నీరు కార్చాలి. అప్పుడు ప్రవక్త వచ్చి ప్రవచనం చెబితే అందరూ రాజు సాష్టాంగపడ్డాడు, ఇశ్రాయేలంతా సాష్టాంగపడ్డారు. అద్భుతమైన విషయం. ముగింపుకు వచ్చేస్తుంది, అయిపోయింది, జాయింట్ ఆడిపోయింది నాది. ఇది 13వ పాయింట్. 14వ పాయింట్ ఏంటంటే యెహోషాపాతు నిలబడి యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడిని యెహోవా నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. ఏమన్నాడు? ఎవరెవరు నమ్మన్నాడు యెహోషాపాతు? ఇక్కడ యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులు అవుతారు అన్నాడు. ఒకటి యెహోవాను లేకపోతే ప్రభువు యేసుక్రీస్తును నమ్మాలి. రెండవది ఆయన ప్రవక్తను నమ్మాలి. ఆయన ప్రవక్తను, ఆయన దైవజనుని నమ్మాలి, విశ్వసించాలి, ఆశ పెట్టుకోవాలి, మనసు పెట్టుకోవాలి, ఆత్రుత పెట్టుకోవాలి. ఆ ఆశతో ఆయనతో ఏకీభవించి, ఆయనతో జాయింట్ గా లేక ఆయనతో చేతులు కలిపి, ఆయనతో హృదయం, మనసు కలిపి, ఆలోచన కలిపి, ధ్యానం కలిపి, ఆయన ఆలోచనతో అయిపోయి ముందుకు కనుక మీరు కదిలారు అంటే గొప్ప సైన్యంగా మారిపోయి వాడబడతారు. సంఘం పదవులైపోతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలా జరుగును కాదు. ఇక్కడ అన్నాడు ఆయన ప్రవక్తలను నమ్ముకోండి. పైన యెహజీయేలు ప్రవక్త ప్రకటించింది 100% సత్యమని అతడు గ్రహించి ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఈ రోజు కూడా మీరు గ్రహించండి. మీ జీవితాలు ఎన్ని యుద్ధములున్నా అవన్నిటి నుండి విజయం కలిగించడానికి దేవుడు తన ప్రవక్తను, దైవజనులను ఇక్కడ సిద్ధపరిచాడు కనుక మీరు యెహోవాను ఆశ్రయించి ప్రార్థన చేసి దైవజనుల వద్దకు వచ్చి మీరు చెప్పి ప్రార్థన కోరితే
కనీసం అవసరమైతే ఉపవాస ప్రార్థన చేయగలుగుతారు, లేదా మామూలు ప్రార్థన చేయగలుగుతారు, లేదా మీరు కోరినప్పుడు నూనె ప్రార్థన చేయగలుగుతారు, గృహాలకు వచ్చి ప్రార్థన చేయగలుగుతారు, మీరు వచ్చి ప్రార్థన కొడితే మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేయగలుగుతారు, ఆరాధనలో ప్రార్థన చేయగలుగుతారు. ఆరాధన అనంతరం వారు సిద్ధంగా ఉన్నారు కనుక దేవుణ్ణి నమ్మాలి. దేవుని తర్వాత స్థానం ఎవరు తల్లి, ఎవరు తండ్రి? పురుషుల స్త్రీలు, దైవజనుడిది. ఆమేన్. మొదట దేవుడు, తర్వాత దైవజనుడు. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. మొదట దేవుడు, తర్వాత దైవజనుడు కనుక ఆ స్థానమును ఎప్పుడైతే మనం దేవునికి తర్వాత దైవజనునికి స్థానాన్ని మనం ఇచ్చి గౌరవించి భయపడి లోబడి ఆ క్రమంగా ముందుకు వెళ్తామో అలాగూ దైవజనుడిని గుర్తించి మనం సహకరిస్తాం. అందుకే ఒక విషయం కూడా ఉంది, మీరు ఎవరికైనా రోగం సంభవించిన అతని సంఘ పెద్దలను పిలిపింపలేదు. నాకు ఇంత బాగపోతే హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇన్ని గ్లూకోజ్లు ఎక్కుతా ఉంటే ఇన్ని రోజులు అయిపోతే నేను చర్చికి వెళ్ళకపోవడం చూసి కూడా ఆయన దర్శించలేదు, రాలేదు, ప్రార్థన చేయలేదు, ఫోన్ కూడా చేయలేదు అని రకరకాలుగా మాట్లాడే లోకంలో మనకు కనపడుతూ ఉంటారు అక్కడక్కడ. దేవుని బిడ్డలారా కాదు. ఏమన్నది బైబిల్లో? ఏం చేయాలి? మీలో ఎవరికైనా రోగం సంబంధించిన సంఘ పెద్దలను, సంఘ పెద్దలు అనగా పెద్దలు అంటే ఇంగ్లీష్ గ్రీక్ ట్రాన్స్లేషన్ ప్రకారం చీఫ్ ఆఫ్ ద చర్చ్. పెద్దలు అంటే ఎల్డర్స్ అని లేదు అక్కడ, చీఫ్ ఆఫ్ ద చర్చ్ అంటే పెద్దలు ఉంటారు, బాధ్యతలు వహించి సంఘాభివృద్ధి కొరకు పాటుపడి వారితో ఏకీభవించి పరిచయ విస్తరణ కొరకు పరిచయం కొనసాగిస్తారు. అది చాలా మంచి విషయం, చాలా సంతోషం. కానీ ప్రార్థన నిమిత్తం, స్వస్థత నిమిత్తం, విడుదల నిమిత్తం, నీ వ్యాపారాభివృద్ధి నిమిత్తం, నీకున్నటువంటి ఆయా పరిస్థితుల నిమిత్తం, వాటన్నిటిలో మీ యుద్ధాల విడుదల కొరకు, వాటి కొరకు దైవజనులు, దేవుని ప్రవక్త మీ కొరకు సిద్ధంగా ఉంటారు. వారు ప్రార్థిస్తారు, అప్పుడు మీకు విడుదల కలుగుతుంది. ఆమేన్. అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి. కనుక దేవుని నమ్మాలి, రెండవది ప్రవక్తను నమ్మాలి, ఆశ పెట్టుకోవాలి.